యోవేలు ప్రవక్త యెహోవా వాక్కు అనగా దేవుని ప్రజలను నాశనమును కరువును ఉగ్రతను కీడును యుద్ధముల గురించి భయపడక దేవుని తటి తిరిగి ఆయన చేసిన గొప్ప కార్యములు జ్ఞాపకం చేసుకొని సంతోషించమని తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన చేసిన గొప్ప కార్యములు ఆయన బాహుబలము చేత తన ప్రజలను ఐగుప్తు నుండి విడిపించాడు. ఆయన ఎర్ర సముద్రమును గద్దించి 2 పాయలుగా చీల్చాడు. పరలోక మన్నాతో అరణ్యంలో తన ప్రజలను పోషించాడు. తన ప్రజలను శత్రువుల చేతిలో చిక్కుబడకుండా రక్షించాడు. ఎరుకుగోడలను కూల్చివేశాడు. అప్పుడే సహోదరి సహోదర, నేడు నీ జీవితంలో నీ కుటుంబంలో చోటు చేసుకున్న కరువును బట్టి, నష్టాన్ని బట్టి, అనారోగ్యాన్ని బట్టి, కీడును బట్టి, అవమానాన్ని బట్టి, గొడవలను బట్టి ఏమి జరుగుతుందో అని భయపడుతున్నావా, ఆవేదన చెందుతున్నావా? అయితే గొప్ప కార్యము చేయగల దేవుని వైపు నువ్వు తిరిగి ఆయన చేసిన గొప్ప కార్యములు జ్ఞాపకము చేసుకొని నా జీవితంలో కూడా దేవుణ్ణి తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడని విశ్వసిస్తే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలను చేసి సంతోషముతో గంతులు వేసే జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృపాధన్యత దేవుడు దయచేయునుగాక. ఆమేన్.